హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నిన్నైతే కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ జరిగింది. ఆర్సీబీ టాస్ గెలిచి ఫీల్డింగ్ అయితే చూస్ చేసుకుంది. ఫస్ట్ కేకేఆర్ బ్యాటింగ్కి వచ్చి 174 for 8 అయితే కొట్టారు. నార్మల్ స్కోరే, పెద్ద ఎక్కువ స్కోర్ కాదు, తక్కువ స్కోర్ కాదు ఆ పిచ్లో. కానీ చెప్పాలంటే 20 runs షార్టే ఉన్నారు కేకేఆర్. కానీ బౌలింగ్ డిపార్ట్మెంట్ చూసుకుంటే కొట్టేయగలరు, వికెట్స్ తీసేయగలరు. చాలా స్ట్రాంగ్ ఉంది బౌలింగ్ డిపార్ట్మెంట్ మాత్రం. కానీ ఎవరేం చేయలేకపోయారు చెప్పాలంటే. ఎందుకంటే ఆర్సీబీ అలా ఆడింది. ఆ కొట్టుడేంటి భయ్యా, సాల్ట్ నువ్వు మామూలుడి కాదు చెప్పాలంటే. ఆ కొట్టుడేంటి, వాళ్ళు ప్రాక్టీస్ చేశారా లేకపోతే ప్రాక్టీస్ మ్యాచ్లా ఉంది చెప్పాలంటే. కొట్టే ప్రతీది వెళ్ళిపోతుంది, ప్రాక్టీస్ చేస్తున్నట్టుంది. అసలు జస్ట్ ప్రాక్టీస్ మ్యాచ్ చేసి ఎలా ఉంటే ఎలా పడితే అలా ఆడతారు, రూత్లెస్గా ఆడతారు. ఒక పక్క నుంచి విరాట్ కోహ్లీ, ఒక పక్క నుంచి ఫ్లిప్ సాల్ట్. కళ్ళు చెదిరిపోయినాయి చెప్పాలంటే. ఫ్లిప్ సాల్ట్ 31 runsకి 56 కొట్టి 180 స్ట్రైక్ రేట్ అయితే మెయింటైన్ చేశాడు. ఎప్పుడు విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్ ఉండదు అంటున్నారు కదా. 36 balls 59 కొట్టి 163 స్ట్రైక్ రేట్ అనమాట. దేవదాస్ పడిక్కల్ కూడా ఇంపాక్ట్ ప్లేయర్కి వచ్చాడు, అంతేం ఆడలేదు. 10 balls 10 కొట్టి 100 స్ట్రైక్ రేట్ వెళ్ళిపోయాడు. పటీదార్ 16 balls 34 కొట్టి 200+ స్ట్రైక్ రేట్ అయితే మెయింటైన్ చేశాడు. ఇంకా అవుట్ ఆఫ్ ఫామ్లో ఉన్న లివింగ్స్టోన్ వచ్చాడు, కొట్టాడు, వెళ్ళిపోయాడు. 300 స్ట్రైక్ రేట్తో అయితే కొట్టాడు అనమాట. 300 స్ట్రైక్ రేట్. ఆర్ యూ లిజనింగ్? 300 స్ట్రైక్ రేట్. 5 balls 15 కొట్టి 2 4s 1 6తో మ్యాచ్ గెలిపించి సాఫీగా వెళ్ళిపోయాడు. ఇంకా 22 balls ఉండగానే 7 wicketsతో ఆర్సీబీ అయితే గెలిచేసింది. 16.2 ఓవర్స్లోనే 177 for 3 అయితే కొట్టేసింది. చాలా ఈజీగా, చాలా స్ట్రాంగ్ కనబడుతుంది ఆర్సీబీ మాత్రం. భయం వేస్తుంది అనమాట అందరికీ. సో నెక్స్ట్ మ్యాచ్ ఎలా ఉండిద్దో కామెంట్ చేయండి. కేకేఆర్ బౌలర్స్ అంత మంచిగా ఏం పర్ఫామ్ చేయలేదు. కానీ ఆర్సీబీ బౌలర్స్, వాళ్ళు బౌలర్సేనా భయ్యా. హ్యాజిల్వుడ్ 5.5 ఎకనామీతో బౌలింగ్ వేసాడు. ఏమైనా వేసాడా? 22 runs 2 wickets. యష్ దయాల్ పర్లేదు, 1 wicket తీసాడు. సలాం అని కొత్త ప్లేయర్ అనమాట, 1 wicket తీసాడు. కానీ రన్స్ ఎక్కువ ఇచ్చాడు కొంచెం. 3 overs 35 runs. ద స్టార్ ప్లేయర్ అనమాట కునాల్ పాండ్యా 7 ఎకానమీతో బౌలింగ్ వేసి 4 overs 29 runs ఇచ్చి 3 wickets. ఏమైనా తీసాడా? కళ్ళు చెదిరిపోయినాయి కునాల్ పాండ్యా బౌలింగ్ చూసుకుంటే. ఎందుకబ్బా వాళ్ళని వదిలేసుకోవడం, అందుకే టీం బాగాలేదు. కునాల్ పాండ్యాను వదిలేసిన వాళ్ళ గురించి చెప్తున్నాను, తెలిస్తే చెప్పండి. ఇంకా మన శర్మ అనమాట 11 ఎకనామీ, వెరీ బ్యాడ్ బౌలింగ్. 47 runs ఇచ్చాడు, చాలా ఎక్స్పెన్సివ్ అయ్యాడు. లివింగ్స్టోన్ పర్లేదు, వచ్చాడు, వేసాడు, వెళ్ళిపోయాడు 7 ఎకనామీతో. ఆర్సీబీ టీం చూసుకుంటే చాలా స్ట్రాంగ్ ఉంది, చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంది. వచ్చిన ప్రతి ఒక్కరు కొట్టడం, బౌలర్స్ బాగా వేయడం. సరిగ్గా వినండి, భువీ లేడు మ్యాచ్లో. నేను కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లాస్ట్ దాకా భువీ ఉంటాడేమో, ఫస్ట్ మ్యాచ్ ఉండరని తెలుసు నాకు, కానీ బై ఛాన్స్ ఉండొచ్చేమో అనుకున్నాను. ఒక 20% ఛాన్స్ ఉండొచ్చు అనుకున్నాను, కానీ లేడు భువీ. భువీ లేకుండానే ఇలా ఉంది బౌలింగ్ డిపార్ట్మెంట్. అదే భువీ ఉంటే మీరే ఎక్స్పెక్ట్ చేసుకోండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని.